చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దాం రండి. శుభ్రం చేసుకున్న చికెన్లో కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, హాఫ్ లెమన్ని పిండుకోవాలి. పెరుగు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం వాటర్ తీసుకోవాలి. బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మరిగించుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను వేస్ట్ అంతా తీసేస్తున్నాను. ఈ మసాలా వాటర్లో ముందుగా ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ అయితే సరిపోతుంది. మరోపక్క ప్యాన్ పెట్టుకొని ఆయిల్, గీ కొంచెం వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% వరకు ఉడికించుకొని తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మనకి చికెన్ ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అయింది. గ్రేవీ కింద ఉంది. ఇప్పుడు మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా మనం బాయిల్ చేసిన రైస్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా రైస్ వార్చిన వాటర్ ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం మందపాటి రేకు పైన ఈ బిర్యానీ పాట్ని ఉంచాలి. సిమ్లోని ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, యమ్మీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.